తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అన్ని రకాల వైద్య సేవలు ఉచితంగా అందించే సంజీవని పథకం కర్నూలు జిల్లా ఆస్పరి ప్రజలకు నేటి నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం చంద్రబాబు నేడు ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతోనూ ఈ సాయంత్రం సీఎం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆలూరు నియోజకవర్గం ఆస్పరిలో పర్యటించనున్నారు. ఉదయం 12 గంటలకు తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు ఆస్పరి చేరుకుంటారు. ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 6వ విడత సంజీవని పథకాన్ని ప్రారంభిస్తారు. ఆస్పత్రిని పరిశీలించి రోగులు, వైద్య సిబ్బందితో సీఎం మాట్లాడతారు. సంజీవని పథకం ద్వారా అందే వైద్య సేవల గురించి ఆస్పత్రికి వచ్చిన రోగులకు సీఎం వివరిస్తారు. అనంతరం ప్రజావేదిక వద్దకు చేరుకుని ప్రజల్ని ఉద్దేశించి సీఎం మాట్లాడతారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు సీఎం ప్రజావేదిక సభలో పాల్గొంటారు. సంజీవని పథకంలో భాగంగా 25 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే వైద్య సేవలను ప్రజలకు వివరించనున్నారు. సభావేదికపైనే జిల్లా అధికారుల పనితీరును సీఎం మదింపు చేయనున్నారు. ఒక్కో శాఖ అధికారుల పనితీరును ప్రజల సమక్షంలోనే ప్రశ్నించనున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సంజీవని ప్రోగ్రాం మీద పిఎస్సి విజిట్ చేస్తారు. పిఎస్సి విజిట్ చేసిన తర్వాత పిఎస్సి లోపలికి వచ్చి మెడికల్ ఆఫీసర్ రిసీవ్ చేసుకుంటారు. లోపలికి వచ్చి అరేనాని చూసి అండ్ పిఎస్సిని సందర్శించిన తర్వాత టెలికన్సల్ట్ అక్కడ ప్రీపార్ట్ రూమ్ లో కన్సల్టేషన్ చూసిన తర్వాత ఎలా చేస్తున్నారు, ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మొత్తం చూడడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ ఉన్న వైద్యులు మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి దాని గురించి మాట్లాడడం, దాని గురించి చర్చలు జరుగుతుంది. ప్రెగ్నెంట్ ఉమెన్తో అండ్ పోస్ట్ నాటల్ ఉమెన్తో అండ్ జాయింట్ ఫ్యామిలీతో కూడా మాట్లాడడం జరుగుతుంది. మన కార్యకర్తను కూడా మనం మొదటి సెక్రటరీ గారు అన్ని కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. అన్ని కూడా ఎన్సిడి స్క్రీనింగ్ అంతా జరుగుతూ ఉంది. వాళ్ళ టెస్ట్ రిపోర్ట్లు కూడా ఇస్తున్నారు. దాని గురించి కూడా సీఎం గారు ఆలోచిస్తూ మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సభాస్థలి, హెలిప్యాడ్, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. సంజీవని కార్యక్రమం పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకు ఆస్పరిలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నాయకులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు దాదాపు 1200 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హెలికాప్టర్లో బయలుదేరి హైదరాబాద్ వెళ్లనున్నారు.